రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు అయితే ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలు ఆరోపణల నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇక విశాఖపట్నం, గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ బృందాలు అయితే తనిఖీలు చేపట్టాయి. విశాఖపట్నం నగరంలోని గాజువాక, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో కూడా ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా అధికారులు అయితే రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అలాగే శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు నగరాలు కూడా టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కూడా ఏసీబీ బృందాలు అయితే తనిఖీలు కొనసాగిస్తున్నాయని చెప్పాలి. పలు ఆరోపణలపై కూడా రికార్డును అయితే సేకరిస్తూ అధికారులు విచారణ చేపట్టినట్టు కూడా సమాచారం. ఈ దాడుల్లో మరిన్ని వివరాలు అయితే ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీకి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏకకాలంలో అటు వైజాగ్ నుంచి కొల్లం, అదేవిధంగా తిరుపతి, అనంతపురం, గుంటూరు ఇలా ప్రధానంగా ఉన్నటువంటి నగరాల్లో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారుల మీద ఏకకాలంలో ఏసీబీ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంకో పక్క విశాఖపట్నంలోని మధురవాడ, గాజువాక టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోనూ, అదేవిధంగా గుంటూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ కార్యాలయం, అనంతపురం టౌన్ ప్లానింగ్ కార్యాలయం, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో ఇప్పటికే ఏసీబీ సోదాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే వీళ్ళ మీద పెద్ద ఎత్తున నిర్మాణదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు చేసినటువంటి అక్రమాల మీద ప్రధానంగా దృష్టి సారించినటువంటి ఏసీబీ వాళ్ళకి సంబంధించి రికార్డ్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేస్తా ఉంది. దీనికి సంబంధించి రైడ్స్ ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రైడ్స్ లో ఎంత మేర నగలను పట్టుకుంటారు, వీళ్ళకి వచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఎంత మేర ఫిర్యాదులు కేసులను నమోదు చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏసీబీ డీజీపీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మొత్తం ఏసీబీ బృందాలన్నీ కూడా ఈ తనిఖీల్లో భాగమై పాల్గొంటా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ టౌన్ ప్లానింగ్ మీద ప్రత్యేక దృష్టి సారించేసి మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాలని చెప్తున్న నేపథ్యంలో కొంతమంది అధికారులు వాళ్ళకి వస్తున్నటువంటి శాలరీలు సరిపోవన్నట్లు అనాధికారికంగా వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదులు వెల్లువెచ్చాయి. సో ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వాళ్ళు ఏసీబీని కూడా అరెస్ట్ చేశారు. ఏసీబీకి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ వింగ్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించేసి ప్రధానంగా వచ్చినటువంటి గతంలో చూసినట్లయితే ఆర్టీఓ కార్యాలయాలు, తర్వాత చూసుకుంటే ఎంఓఆర్ఓ కార్యాలయాలు, ఇప్పుడు చూసినట్లయితే టౌన్ ప్లానింగ్ కార్యాలయం మీద ఏకకాలంలో దాడులు అయితే నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. హేమవర్ష, నాకిషోర్, ఇప్పుడు అకస్మాత్తుగా ఏసీబీ సోదాలు నిర్వహించడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? అదేవిధంగా పలు ఆరోపణలతోనైతే రికార్డులు కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఏసీబీ అధికారులు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదే హిమవర్ష, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏసీబీకి వాళ్ళు చేసేటువంటి అధికారుల మీద ఎక్కువగా ఏ శాఖల మీద అయితే కంప్లైంట్లు వస్తుంటాయో ఆ కంప్లైంట్లు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సోదాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఆర్టీఓ ఆఫీసుల మీద, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల మీద, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల మీద ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇలా వరుసగా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి దేని మీద ఏ శాఖల మీద అయితే ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయో వాళ్ళన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వరుసగా దాడులు నిర్వహిస్తా వస్తా, అక్కడ ఉన్నటువంటి రికార్డులను పరిశీలిస్తా, వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా చెక్ చేస్తా, అదేవిధంగా అవినీతికి సంబంధించి వాళ్ళు ఏదైనా అధిక మొత్తంలో డబ్బులు కూడా పెట్టారనే అంశాలను కూడా పరిగణలో తీసుకొని ఆ యాంగిల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఇటు కూటమి ప్రభుత్వానికి కావచ్చు, ఏసీబీ కార్యాలయానికి కావచ్చు భారీగా ఫిర్యాదులు వచ్చున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఒక బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తే మున్సిపాలిటీలో వాళ్ళు చూపిస్తున్నారు, డబ్బులు ఇస్తే కానీ ఫైల్ కదలన పరిస్థితి కనబడుతుందన్న నేపథ్యంలో ప్రధానంగా ఏసీబీకి దీని మీద పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి దాని మీద దృష్టి సారించాలి అని చెప్పి ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డీజీపీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ మెయిన్ అధికారులందరికీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ శాఖ మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దీని మీద దృష్టి సారించాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు అటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు తిరుపతి వరకు అన్ని జిల్లాలకు సంబంధించి ప్రధాన మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల మీద ఏకకాలంలో దాడులు నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ రికార్డులు ఏమైనా అవకతవకలు అనేది కనుక
జరిగినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారుల మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినాయో వాళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఏమన్నా డబ్బులు సంపాదించారా, అధిక మొత్తంలో ఏమన్నా ఆస్తులు కూడబెట్టారా అనే అంశాల మీద కూడా వాళ్ళ మీద దాడులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్లయితే సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, వాళ్ళు సంపాదించిన సంపాదన మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసే పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారుల మీద దాడి అనేది కూడా సో ఏసీబీకి వచ్చినటువంటి కంప్లైంట్ నేపథ్యంలోనే ఈ దాడులు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ నాకిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.